మహాదేవునికి మహిమ కలుగును గాక. కృపా వాగ్దానం ఇచ్చిన ప్రియులు, చాలా సంవత్సరాలుగా మనం ఎలా కలిసి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం. ఇది గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. మీరు కూడా క్రమంలో ఉన్నారు, నమ్ముతున్నారు. బాగున్నారా? కుటుంబంలో మీరు, మీ పిల్లలు, మీ యొక్క ఆలోచనలు దేవుడు సఫలం చేస్తారని నమ్ముతూ ఉన్నాం. ఈరోజు మరికొక్క మాట. లోకంలో నెమ్మది లేని దినాల్లో, ప్రశాంతత లేని దినాల్లో, ఏదో ఒక మూల భయం అనే వార్త వినబడుతున్న దినాల్లో, ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో రారో అనే ఆలోచన ఉన్న దినాల్లో ఉన్నాం. కానీ అన్నీ సఫలం అవ్వాలంటే ఎలా, ఎవరి వల్ల జరుగుద్ది, ఏం చేయాలి అనే చింతన చాలామందిలో ఉంది. ఈ మంచి మాట మహిమ కలిగిన దేవుని సభ జ్ఞాపకం చేస్తాం. నీ భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములైనా సఫలం చేయనున్నది. ఇక్కడ ఒక మాట చూస్తారా? సమూయేలు రాసిన 2వ గ్రంథములో, అనగా 2వ పుస్తకంలో ఒక శ్రేష్టమైన మాట మనకి కనపడుతుంది. 7వ అధ్యాయం 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, ఆమేన్, నీ శత్రువుల మీద నీకు దేవుడు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగ చేసి ఉన్నాడు. నమ్ముతున్నావా? దేవుడు నీ శత్రువుల మీద నీకు ఏమిస్తాడట? జయమిస్తాడట. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. నమ్మితే గొప్ప కార్యం. దావీదు ఒక దినం సౌలుకి ఎంతో సహకారిగా ఉంటే, సౌలునే తన రాజు, తన మాంగారు తనకు శత్రువుగా మారిపోయాడు. కానీ దావీదుకి దేవుడు ఏమిచ్చాడంటే నెమ్మదినిచ్చాడు. ఎలా ఇచ్చాడంటే, సౌలు రాజు కుటుంబం అంతకంతకు నీరసపోయింది, దావీదు కుటుంబం అంతకంతకు క్షేమాభివృద్ధి కలిగింది. నీ కుటుంబంలో క్షేమాభివృద్ధిలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది, ధైర్యం ఉంటుంది, తృప్తి ఉంటుంది. నెమ్మది అంటే ఇలా పడుకుంటాం అని కాదు నేను చెప్పేది, మనస్సులో నెమ్మది కావాలి. దావీదు రోజుకి 3 మార్లు ప్రార్థించి 7 మార్లు దేవుని స్తుతించాడు. అంటే రోజుకి 10 సార్లు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. నీ కుటుంబంలో నెమ్మది కావాలి, శత్రువుల మీద విజయం కావాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో లోకంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నిట్లో నీకు జయం కావాలి అంటే ప్రభు నీడలో, ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండడం. అప్పుడు ప్రభువే నీ పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాడు. నీ పక్షాన్ని దేవుడు అద్భుతం చేస్తాడు. పౌలు, శీలను శరసాల నాయకులు, అధికారులు కొట్టి భద్రపరిచారు. కానీ ఆ రాత్రి ప్రభు దర్శిస్తే శరసాల నాయకుడు ఏమనాలి? నిన్ను నడిపించినడు ఎవడు రాని కేకలయ్యాలి. కానీ ఆ నెమ్మది కలిగిన దేవుడు నాకు కావాలని పౌలుకి, శీలకు సాగిలపడి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలన్నాడు. అబ్బా అంటే జయలలిత గారి ఇంటికి కూడా ఏమొచ్చేసింది? ఇప్పుడు నెమ్మది వచ్చేసింది. నెమ్మది కలిగిన వారు మనతో ఉన్నప్పుడు మనకు కూడా నెమ్మది వస్తుంది. ఆ నెమ్మది కలిగిన దేవుడిని మనసులో చేర్చుకోండి. నమ్మదగిన వారితో సహవాసం చేయండి. మీ కన్నీళ్లు తొలగించి నెమ్మదినిస్తాడు. మీ సరిహద్దుల్లో తగాదాలు విడుదల చేసి ప్రశాంత వాతావరణం ఇస్తాడు. రోగం వల్ల నెమ్మది లేదు కొందరికి ఏయో భయాలు, రుణాల వల్ల నెమ్మది లేదు. కానీ నువ్వు ప్రభుతో నడుస్తున్నట్లయితే ప్రభు నీ ఎదుట నీ శత్రువు, రుణమనే శత్రువు, రోగమనే శత్రువు, పునరా సరిహద్దులనే శత్రువులను నెమ్మదిగా మార్చగల నమ్మదగిన వాడు. నెమ్మదిగా చేయగలిగిన నమ్మదగిన వానికి సాగిలపడు. ప్రభు సన్నిధిలో నిబంధన చేసుకో, ప్రభుతో కొనసాగు. ప్రభువే నీకును నీ కుటుంబాలకి సమాధాన సంబంధమైన పరిచర్య నాడు నీకు సిద్ధపరిచి నీ కుటుంబాల్లో అద్భుతాలు చేసి మహాకనికరం దేవుడు అనుగ్రహించడానికి నేను ఈ కృపావాగ్దానం ద్వారా పిలుస్తున్నాడు. ఈ పిలుపుకు లోబడితే నీ జీవితంలో నెమ్మది, సమాధానము, ప్రేమ, వాత్సల్యత కావాలి అని కోరుకుంటే కళ్ళు మూసుకో. నేను ప్రార్థిస్తాను, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవే ఒక ప్రార్థనా పరుడుగా మార్చబడతావు. నా ప్రభువా, కుటుంబంలో నెమ్మది లేక అలసిపోయి ఆవేదన చెందిన కుటుంబాలకి నెమ్మదిని మీరు ప్రసాదిస్తారని వాగ్దానము నీ బిడ్డ జీవితంలో, నీ కుమారుడి జీవితంలో, నీ కుమార్తె జీవితంలో, అమ్మ జీవితంలో నెరవేరుటకు యేసు నామమును
వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.